భక్తులారా, మా గురువు గారైన శ్రీమద్ విరాట పదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వెలిసేసి ఉన్నారు. ముందుగా మీకు తెలియజేయమైనది, ఎక్కడనో కాదు, కొంత దూరంలోనే ఉన్నారు. ఎవరైనా రావచ్చును. నేను అక్కడికే పోతున్నాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాయనలారా, ఓం నమః శివాయ అను మంత్రార్థమేమన రూపనామరహితమును, నిర్వీకారమును, నిష్కలంకనము, నిరంజనము, కేవల అకార ఉకారముల నుండి ఓంకారము జనించి అట్టి ఓంకార స్వరూపమే ఈ పరబ్రహ్మ స్వరూపం. ఈ అట్టి పరబ్రహ్మనైన నేను సృష్టి స్థితి లయ కారుణ్యనై ఈ భూదేవి యొక్క పాపభారమును తగ్గించుటకు బ్రహ్మాండ బ్రహ్మణ పరిపూర్ణయాచార్య ప్రకృతాంబ గర్భమున ఉద్భవించి వీరప్పగా వీరబ్రహ్మముగా నామ మంత్రంబులసే అజ్ఞాన అంధకారములో సిక్కి పరితపించుతున్న వారులకు జ్ఞానోపదేశము సంగి ఆ తదుపరి వీరభోజయాచార్య పాపమామ్మలకు దత్తపుత్రునిగా కొంతకాలం గడిపి పాపమామ్మకు జ్ఞానోపదేశం ఒసంగి కరిమెరెడ్డి అచ్చమ్మ గారి ఇంట గోపాలుడునై గోవులను కాయసు వాని కుమారునకు అంధత్వమును తొలగించి తిని ఆ తదుపరి పెదకోపర్లపూడి శివకోటయాచార్య సిద్ధిలింగమాంబల యొక్క కుమార్తె అయినటువంటి గోవిందమాంబను పరిణయమాడి ఓంకారయ్య, గోవిందయ్య, సిద్ధలింగయ్య, శివరామయ్య
అనే పోతులూరయ్య అనే కుమారులను, వీరనారాయణమ్మ అనే పుత్రికను బడసి అనేక పుణ్యక్షేత్రములను దర్శించుసు ఓ అజ్ఞానమును ప్రదర్శించి జనులారా ఇటు వినుడి. నాయనలారా, నేనే బ్రహ్మము వినుడి రామాది గుణమురా. నాయనలారా, కామాది గుణములనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనుడి అరిషడ్వర్గములను, నామరూప క్రియలనగా బహురకములైనటువంటి వాని పేర్లు, వాని ఆకారములు, వానికి సంబంధించిన పనులు, వీటన్నిటినీ ఖండించి ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. నాయనలారా, నాయనలారా, ముద్రాల భావం అనగా కేసరి, భోసరి, షణ్ముగ, శాంభవి, విరాది అనే పంచముద్రల యొక్క మూలము తెలుసుకుని ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. నాయనలారా, నేనే బ్రహ్మమురాయ జ్ఞానాంధకారమునా. బ్రహ్మమురాయ జ్ఞానాంధకారమునా బాణోదాన గోసోయే జ్ఞానవాదిని ఇంకా నేనే బ్రహ్మమురా. ఓ నరులారా, నాయనలారా, అజ్ఞానమనే అంధకారమును తొలగించుటకు సుజ్ఞానమనే తేజస్సుని ధరించి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. నాయనలారా, అష్టాయోగాభ్యాస నేనే బ్రహ్మమురా. మరులారా, నాయనలారా, అష్టాయోగాభ్యాసములనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధ్యానధార, సమాధి వీటన్నిటిని అష్టాయోగాభ్యాసములుగా గురితెరిగి ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. నడినాళమున వెలుగు నాగస్వరూపిణి, నడినాళమున వెలుగు నాగస్వరూపిణి, ములమునగను గోయే ముక్తి మార్గముగల్లా నేనే బ్రహ్మమురా. ఓ నరులారా,
మంగళం అనగా ఎడ పింగళముల మధ్యనున్న సుష్మనాడి ఇది నడినిత్రిన సహస్రారం నందుండును. అట్టి ఓంకార స్వరూపమును ఆనందముగా తెలుసుకుని నందున నేనే బ్రహ్మమునైతిని. నేనే బ్రహ్మమురా ఓ నరులారా. నాయనలారా, కర్మేంద్రియములైదు, వాటి తన్మంత్రములైదు, పంచేంద్రియములైదు, ప్రాణవాయువులైదు, వీటన్నిటినీ అంతఃకరణ శిదుష్టమును జీవుడును కలిపి పంచవింశతి తత్వములాయను. వీటన్నిటినీ వాయువు చేత గుంపించి ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. నాయనలారా, సాక్షాత్కారకముగా సాధించోయమానస. సాక్షాత్కారకముగా సాధించోయమానస. భవములను గాంచే పరిపూర్ణమై ఉన్న నేనే బ్రహ్మమురా పామరులారా. నాయనలారా, సాంఖ్యయోగము, తారక యోగము ఈ రెండిటిని గురితెరిగి ఉన్నందున నేనే బ్రహ్మమునైతిని. వాద భేదములను వర్తించు కరుణాస. వాద భేదములన్నీ వర్తించు కరుణాస. నేనే బ్రహ్మమురా పామరులారా. నాయనలారా, వాద భేదములు అనగా తర్కవాదమును వదిలి మనలో గల కామ క్రోధాది కర్మసాధనను బాసి మహదానందముగా తెలుసుకుని నందున నేనే బ్రహ్మమునైతిని. అదీనుగాక మది వంశము దేరోడవు శ్రీపోతో పూరి వంశ చూడనై. దేరోడవు శ్రీపోతో పూరి వంశ చూడనై. వీర బ్రహ్మము పేరా విఖ్యాతి నొందిన నేనే బ్రహ్మమురా పామరులారా. వివేగాకడియాల విపురియాచార్య. వివేగాకడియాల విపురియాచార్య. పరదోటైన వేరా బ్రహ్మమై వెలసిన నేనే బ్రహ్మమురా పామరులారా. నాయనలారా, నా ప్రియ శిష్యుడైనటువంటి ఏకాంబర యోగి ఇంకనూ రాడాయే. చంచలాంబకు జగతిలో మూసి
14 లక్షలు సాగు కొట్టగలుగుతాడా జీవులను 14 లక్షలు సాగు కొట్టగలుగుతాడా ఎవరు చేసిన పాప కర్మములను బలిచేదస్తడా జలాంబకు జగతిలో శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా తండ్రి కొంతకాలం కిందటనే వచ్చింది స్వామి వచ్చితివా నాయన? కొంతకాలం కిందటనే వచ్చింది స్వామి. నాయన ఏకాంబర, నీకు పెద్దల వలన ఏదో బాధ కలిగినట్లుగా ఉన్నది. బాధ? యమ బాధయా తండ్రి. అది ఎట్లునో వివరించము నాయన. చెప్పేది నేను స్వామి. మా నాన్న నన్ను బడికి పొమ్మనగా నేను పోక అక్కడక్కడ కోనకాయలు కాయచుంటుని అది మా నాన్న చూసి నన్ను 2 లెంపకాయలు కొట్టాను. అప్పుడే నన్ను బిగ్రహించి అరిచి తిని అది మా అమ్మ విని అర్ధచేరు అమృతము అందులో ఆవాలు కలిపి మింగమని నాకు ఇచ్చాను. అప్పుడు నేను గుడ్ల మిటకరించుకొని గట్టిగా మింగి తిని మా నాన్న బజారుకి పోవగా దొడ్డి వాగటి మీ వద్దకు చేరుకుంటుంది స్వామి. అంత కష్టం వచ్చిన నాయన? ఇంత కష్టం వచ్చిన దాసుని నిన్నే విడిచిపెట్టి పొమ్మంటారా స్వామి? అంత పోలిక నీకెందుకు నాయన? నీవు నా సంతనే ఉండుము. తండ్రి, నాకు కొన్ని భవిష్యత్తు తెలుపు స్వామి. అలాగే తిరుపతిను ఏకాంబర నువ్వు నాయన. పాప భయమన్న మాట వదలి ఈ జనులు పాప భయమన్న మాట వదలి పరులకు ఆపదలకు ఉత్పగమది నరయువారు తుదకు తమ వెంట తామే ఆపదల నుండి దైవహతులకు దురనుట తుచ్చంబు నాయనలారా, ప్రజలు అనేక కష్టములను పొంది తరువాత కోరిన సౌఖ్యములను పొందగోరుతున్నారు. జనులు సత్యవ్రత ధర్మములు మాని మిక్కిలి హీనత్వము నొందెదరు. తుదకు జాతి మత మేధములు మాని వర్తింతురు. అంత కొంతకాలమునకు దూరదేశస్థులు మన రాజ్యమును పాలింపవత్తురు. వారి వలన కొన్ని వింతలు పుట్టును, కొన్ని వ్యతలు జరుగును. కానీ కాల నిర్ణయం ఇట్లు జరుగుచుండెను. అట్టి నిర్ణయమును మీకు నేను తెలిపెదను. నాయన ఏకాంబర స్వామి, నాకు నిష్టకు వేళైనది. నీకు పాఠశాలకు సెలవు ఇచ్చుతుని పోయి తీర్థము తెమ్ము నాయన. చిత్తము తండ్రి. వీర బ్రహ్మము భజనలు మనము చేద్దాం.
దేవా జన్మ సాధన దేనికో దేవా జన్మ సాధన దేనికో దేవా జన్మ సాధన దేనికో దేవా దారిలేని ఊరిలో నా దారి నా ధర్మ ఫలము దారిలేని ఊరిలో నా దారి నా కర్మ ఫలము అనుభవింపక తప్పదో జీవా జన్మ సాధన దేనికో దేవా ఎందుకో చిన్నయని మత దేశము ఎందుకో చిన్నయము అందుగలని మత దేశం ముందు ఘటలో జన్మ సాధన దేనికో దేవా కర్మానుబంధము తప్పదో జీవా సాధన దేనికో దేవా అందే మల్లయ్య దేవ దేవా అందే మల్లయ్య జన్మ సాధన దేనికో దేవా ఎంతటి వారికై నన్ను జనించిన పిమ్మట సాగు తప్పునే ఎంతనైన నేర్పని భవభంగము తృప్తివే నిత్యంత నుండి సత్యము వహించి విశ్రాంతిని పొంది జ్ఞానమును సంతతన మాచన చేయుము చిత్తమా ఆహా ఈ ప్రపంచమంతయు మాయా పరివృత్తమై ఉన్నది. ఇందు అనేక లక్షల జీవరాశులు నాతోటే ఉద్భవించి కాలానుగుణ్యంబుగా వృద్ధి పొంది నశించుతున్నవి. ఆహా ఈ ప్రపంచమంతయో ఏమగును, ఇది అంతయో విన్నసో నా గుండె బ్రద్దలగుతున్నది కదా. అయినను అందరితో పని ఏమన్నది. ఇప్పుడే ఏదో ఒక సద్గురు చెంతకు చేరి ఆ జీవ రహస్యమును కనుగొని వచ్చేదను. మనసా కదలము
శ్రీ మధ్య విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సన్నిధికి పోయిదాము మనస. రావే పోదామో రావే పోదామో రావే పోదామో అవే పోదామో మానస హంస ఓ మాయి మనస అవే పోదామో ఎందుకు చినయ హంభావము అందుగలియని మతాదేశము పోదామో మానస హంస అవే పోదామో అందా పెద్ద కావే పోదామో మానస హంస ఓ మాయి మనస కావే పోదామో చినయ ఎడమ కుడుమలాయున్న ఇడ పెంగళ ములసే ఎడమ కుడుమలాయున్న ఇడ పెంగళ ములసే పడినాల మునగెల్గే నాగ పెంగళ దోడ రావే పోదామో మానస హంస ఓ మాయి మనస రావే పోదామో చక్షోలా నడు రావే పోదామో మానస హంస రావే పోదామో రతముగని లోపాల లోపాల రావే పోదామో మానస హంస ఓ మాయి మనస రావే పోదామో సరే పోనాని
నావే పోదాము మానస హంస ఓ మాయి మనస నావే పోదాము గిరిగా కడియాల పూరియా చారా గిరిగా కడియాల పూరియా చారా పరదైనా వేలా బ్రహ్మ మోగన నేడో లాగే పోదాము మానస హంస ఓ మాయి మనస లాగే పోదాము ఆహా మనస ఆ పరమాత్మ సన్నిధికి పోయేదాము పోదాము పద పొదము పదవే సద్గురు బ్రహ్మను పూజ చేయవల మనస నాదు బిందు తలపే దొండలుడిన నారాయణుడే మనస పోదము పదవే సద్గురు బ్రహ్మను పూజ చేయవల మనస నాదు బిందు తలపే దొండలుడిన నారాయణుడే మనస పల వెల్ల పల పాపు గణలసి ఆగోతే మనస పల వెల్ల పల పాపు గణలసి ఆగోతే మనస పిల్లలో పల పాపుల నడుమ ఉపకారుడే మనస పాద భేదముల సద్గురు అండ చేరిన నది మనస దండిగ సద్గురు అండ చేరిన నది మనస మండల వలనే పెరిగిన పాపము పోలే మనస మాట దేహముల లేక భరించడు నాదుండతడే మనస మాట దేహముల లేక భరించడు నాదుండతడే మనస ఆత్మస్వరూపుడే మనస పోదము పదవే సద్గురు బ్రహ్మను పూజ చేయవల మనస ఆది బిందు తలపే దొండలుడిన నారాయణుడే మనస ఆహా ఎంత త్వరలో వచ్చింది మీ కందమల్లయ్యపురం నాకు ఇప్పుడు ఆ పరమాత్మని సన్నిధికి ఎంత త్వరలో వచ్చింది ఏడే బ్రహ్మ ఏడా దాకనే వచ్చి ఉండాల ఆహా ఎంత త్వరలో వస్తుంది కందమల్లయ్యపురం మనకు ఆహా ఏమీ మహాత్మ దివ్య తేజస్సు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తానమాడుతున్నట్లు కనిపించుతున్నది. ఆహా ఇప్పుడు ఆ మహాత్ముని పలకరించి చూసేదను. గురుదేవా మొరవినవా నాదు నేరములేనయ్యా
గురుదేవా మొర వినవా నాదు నేరములేమయ్యా ఒలకవు పలకవు కదలవు మెదలవు కారణమేమయ్యా గురుదేవా మొర వినవా నాదు నేరములేమయ్యా మోక్షము కొరకై వచ్చితిని మోక్షము నాకు లేదాయే పలకవు పలకవు కదలవు మెదలవు కారణమేమయ్యా గురుదేవా మొదలనవా నాదు నేరములేమయ్యా జగతిని నాదు గ్రామము జగతిని హల్లా గురునే జగతిని బంధువులను నీ పాద సేవ కొరకై జగతిని నాదు గ్రామము జగతిని హల్లా గురునే జగతిని బంధువులను నీ పాద సేవ కొరకై మోక్షము కొరకై వచ్చితిని మోక్షము నాకు లేదాయే పులకవు పలకవు కదలవు మెదలవు కారణమేమయ్యా గురుదేవా మొర వినవా నాదు నేరములేమయ్యా నాదు నేరములేమయ్యా నాదు నేరములేమయ్యా నాదు నేరములేమయ్యా ధరామరాచురావరాది దైవతత్వదేశం చరాచరా ప్రభు ప్రభు తదీయ భోవమం విరామయ ప్రవేశయ్య నిష్కలంక భాషితం విరాట్ స్వరూప పోతులు వీరవయ్య అంబజే 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 పాలక నీవెవండు మహాత్మా నేను దూతి నేకుల వాడను మహాత్మా నీ నివాసమేమి నాయన మాది ముడిమాల గ్రామము నీ తల్లిదండ్రులు ఎవరు నాయన మా తండ్రి పీరు సాహెబు తల్లి ఆదాంబి నీ నామధ్యేయమేమి నాయన నా పేరు సిద్ధుడందురు మహాత్మా ఆ సిద్ధుడు వర్ధిల్లుమో సిద్ధా. వర్ధిల్లుమో చిత్తశుద్ధి భక్తుని వద్ద. వర్ధిల్లుమో
సిద్ధ మహాత్మా నిన్ను నిమిత్తార్థమై ఇచ్చటికి వచ్చితివి నాయన. నీ పాదసేవ కొరకై వచ్చి స్వామి. నాయన సిద్ధ మహాత్మా పాదసేవ చేసి పరమార్థము సాధించుట సామాన్యం అనుకుంటేవా నాయన? సామాన్యమటో సామాన్యమటో సాత్తుని సేవ చేయుట సామాన్యమటో. నిజ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. మూడేళ్ళ బిచ్చమెత్తాలి, 5 గంటల వంట చేయాలి. మూడేళ్ళ బిచ్చమెత్తాలి, 5 గంటల వంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి, 10 వారికి భాగం ఇవ్వాలి. సామాన్యమటోయే సాత్తురుని సామాన్యమటోయే. మహాత్మా ఎరులేని మరి ఎరులేని మరి ఆకు తేవాలి, భూమి లేని స్థలము నందు పరవాలి. సచ్చిన వాణిని చంట చుట్టుకొని బతికిన వారికి పూజ చేయాలి. సామాన్యమటోయే సాత్తుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. చీకట్లోన ఎండ పెట్టాలి, కన్యామైన వంట చేయాలి. సామాన్యమటోయే సాత్తుని నిజ గురుని మహాత్మా సామాన్యమటోయే. సామాన్యమటోయే సాత్తుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. ఊరుకు దేవుడు తిరుగుతుండాలి, తుమ్మెదనాలను పట్టుకోవాలి. తూర్పు దేవాల తిరుగుతుండాలి, 9 నాదం పట్టి తేవాలి. పట్టి తెచ్చిన 9 నాదం సాధువులకు పంచుకోవాలి. సామాన్యమటోయే సాత్తుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయే. ఆరు చక్రముల బండి కట్టాలి, 8 కళ్ళెము లెగిసి పెట్టాలి. ఆరు చక్రముల బండి కట్టాలి, 8 కళ్ళెము లెగిసి పెట్టాలి. 9 గుర్రము కళ్ళెము పట్టి 10వ గుర్రము తోలుకోవాలి.
మాన్యమతోయే నాయనా సిద్ధ, మహాత్మా మదియ కుమారులు మహాకోపాగ్నులు. వారు ఎట్లా నువ్వు ఎండగలవని నా సందేహము నాయన. తండ్రి నీ ఆజ్ఞ ఉన్నది ఎలాగైనా ఉండగల స్వామి. అటులనే కాని మా నాయన. గల్లబుడు నాయన కుమారులారా దీర్ఘాయుష్మాన్ కొట్టానికి ఓరి తనయులారా మీరు కోప దృష్టిలై మహోగ్ర స్ఫూరితులై రానే కుమారులారా కారణమది తెల్పవేనా కోరేదా ముఖ్యాంశమైతే చేరేదా ఘోర కలస సంసార వాది దరి చేరిన మార్గ విచారము వినా గోరేదా ముఖ్యాంశమైతే చేరేదా జనకా మాకు ఒక్క సంశయము గతించే ఈనకులుందో దూదినే కులవాడు వచ్చే దుకటాక్ష వసందు కావలననే గనక వరి వచ్చనాడాట కులహీనలకు నాయన కుమారులారా అది ఆమె సందేహము. అవునవును పుత్రులముగ నెంతనే
పద్దాతోలెల్ల అది తెలియారో అమరోలెల్ల. నాయన కుమారులారా, తండ్రి, ఈ సిద్ధుని వెడలగొట్టుట నాకు నా చేతకాని పని నాయన. మీరులే వెడలగొట్టుమ నాయనలారా. అగ్రవంశ విశిష్ట విశ్వబ్రాహ్మణ నమ్మక ఆ పింజారి వాడిని తెచ్చి మన ఇంట ఉంచుట దుర్వింతకరం. వారిని వెంటనే తరుమేయము. నాయన కుమారులారా, ఈ సిద్ధుని వెడలగొట్టుట నా కలివి కాని పని నాయన. మీరులే వెడలగొట్టుమ నాయన. జనక, ఆ సిద్ధుని పరీక్షించము. ఎవడోరా పరిమళ చేతోడనేవాడు, ఎవడోరా చేతోడనేవాడు, ఎవడోరా నామావంటే పురుషోత్తముడే కాక భూమిలో నామావంటే పురుషోత్తముడే కాక పౌడ కాలక దౌడ లక్ష్మి పౌడ గల ఒక్కౌలుగాక ఎవడోరా పరిమళ సిద్ధుడనేవాడు, ఎవడోరా. మహాత్ములారా, ఏమియో ఎందుకో నాతో వాదం, ఈ సందేహమెందుకో? ఎందుకు మంద నిలపిన వాని సాక్షతులు విడదేయుట తగును వేళ. నాతో ఓరి నీచుడా, ఎచ్చాట ప్రతికేలా మచ్చికాతమోనే ముచ్చాల గుణవచ్చ మచ్చికాతమోనే ముచ్చాల గుణవచ్చ అక్షరము విడవచ్చు నన్ను తుచ్చేచ పలుకుడు తుచ్చుగాడు, ఎవడోరా పరిమళ సిద్ధుడనేవాడు, ఎవడోరా సిద్ధుడనేవాడు, ఎవడోరా. మహాత్ములారా, మాటికి మెమ్మెడానో మాటికి కోల్పగ మిమ్ము మేరని తెప్పు మేరని నాతో వాదమెందుకో, ఈ సందేహమెందుకో? ఒరే పుట్ట, గట్టిగా నా తండ్రి పాదములో పట్టగా పట్టిన వాడే వీడు తిట్టగా తిరుగు చూపు కట్టుట పలుకు పట్టువలనే పట్టు కట్టక పట్టువడవము నిన్ను వదలము, ఎవడోరా పరిమళ సిద్ధుడనేవాడు, ఎవడోరా సిద్ధుడనేవాడు, ఎవడోరా. మహాత్ములారా, ఓ పామా నాయందు నీకెంతాయో దేశమా సుగులలో సుగులలో పాల
పాద విరాజాలి ఎందుకో నాతో వాదాకో ఈ సందేహమెందుకో ఒరే మూర్ఖ శంకాగా అంకెకు రాని వాడే వంకాగా విడవడే వీరంతైలా శంకాగా శంకరారా కవి సంతాపింప కాబోసు శంకరారా కవి సంతాపింప కాబోసు పంకజం చందడైన శ్రీరబ్రహ్మమాతులెదురా ఎవడోరా పరిమళ సిద్ధోడనేవాడు ఎవడోరా సిద్ధోడనేవాడు ఎవడోరా ఆత్మలారా వేడాను నే పరులాను వేడాను దుర్జనులాను వేడాను ఎడిన ప్రభువు ఈ ఏడు లోకములను ఎడిన ప్రభువు ఈ ఏడు లోకములందు లేదనుకున్నరనయ్య నీడగల భుజ జాతముకు ఎందుకో నాతో వాదామెందుకో ఒరే మూర్ఖ నేను ఎవరు అనుకుంటేవరా విశ్వబ్రాహ్మణ కులుగులైన మేము దూదినే కులని వంటి దుష్ట జనులు దాసునిగా చేసుకున్న మోసమగునే వాదకని పురుషనిపుడే సాగిపొమ్మో మేము ఎవరు అనుకుంటావురా ఎవడవి నీవో నీ కాపురనేది నీ తల్లిదండ్రులెవ్వరో నీ విధి తస్కరములు నేటికి ఇక్కడ సాగిరావు నవ్వులాటలని ఎంచుతువా దవల నుండి నేటికి ఎక్కడ నీ కథను యథార్థముగా జరిగిమిప్పుడే నీచుడా నీ కులమేమో నీ స్థలమేమో నీ ఊరు పేరేమో నిక్కమ్మగా పెక్కు మాటలడగా చక్కగా తెలుపుము రోరి మహాత్ములారా అలాగే తెలుపనయ్యా ఏ కులమని నమ్మి వరమడిగితే ఏమని దొరుకుతుందయ్యా నేనేమని దొరుకుతుందయ్యా ఏ కులమని నమ్మి వరమడిగితే ఏమని దొరుకుతుందయ్యా పాలభాగమునయా లలబాడు పాలభాగమునయా లలబాడు భావము గన్నది నా కులము
అంగములోనే మేకను పట్టే శివలింగముతో గొంతులు కోసే అంగములోనే మేకను పట్టే శివలింగముతో గొంతులు కోసే దాసమానే పాలు వేసి చతుర్బ్రహ్మలకు పంచపెట్టి మరి నా కులము దూరేసిన కులమే నా కులము ఏ కులమని వివరమడిగితే ఏమని తెలుపుదునయ్యా నేనేమని తెలుపుదునయ్యా చెవిలో బారా చేతికి తీసుక నారాయణుడని నరము తీసుకొని చెవిలో బారా చేతికి తీసుక నారాయణుడని నరము తీసుకు గోవిందా గోవిందాయని గొడప తీసుకొని మగ మెట గదిలి పగుబడి దుగ్గు దుగ్గుమని ఏకిన కులమే నా కులము ఏకిన కులమే నా కులము ఏ కులమని నన్నెవరమడిగితే ఏమని తెలుపుదునయ్యా నేనేమని తెలుపుదునయ్యా ఒంటరిగాదే నా కులము గురు జంటగా తిరుగుసు నా కులము ఒంటరిగాదే నా కులము గురు జంటగా తిరుగుసు నా కులము అండ పిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నదే నా కులము దూరేసిన కులమే నా కులము ఏ కులమని నన్నెవరమడిగితే ఏమని తెలుపుదునయ్యా నేనేమని తెలుపుదునయ్యా ఏకిన ఏకలు పీకిన పిండలు లోకమంత ఒక పాఠము చేసుక ఏకిన ఏకలు పీకిన పిండలు లోకమంత ఒక పాఠము చేసి ఏకిన కులమే నా కులము ఏకిన కులమే నా కులము ఏ కులమని నన్నెవరమడిగితే ఏమని తెలుపుదునయ్యా నేనేమని తెలుపుదునయ్యా ఆహా మహాత్ములారా మా ఊరు ముడిమాల గ్రామము మా తండ్రి పీరు సాహెబు తల్లి ఆధాంబి కులమా దూదినేకుల కులము నా పేరు సిద్ధులందరూ మహాత్ములారా ఆహా, ఏమంటివిరా నీ నీ కులము దూదినేకుల కులమా అవును దూదునేకన కులము చెప్పడానికి ఎంత వేదాంతమో ఎంత సిద్ధాంతమో ఎంత వేదాంతమో చెబుతావురా మూర్ఖ అగ్రకుల వంశ విశిష్ట విశ్వ బ్రాహ్మణులనే గోమాతను పూజించడం మాకును గోమాతను భక్షించుట నీకును పొత్త పొత్త ఎట్ట కుదురుద్రా మూర్ఖ ఏలనీకిది మేలు కాదురా దూదే కుల సిద్ధ జాలిని పై మాకు లేదురా మహాత్ములారా తులాచలవియా న్యాయమా వేదమా
మూర్ఖ, మహాత్ములారా, ఇట్టి మాటలు గట్టు పెట్టరా, మమ్ము ముట్టకూడదు పట్టరాని పట్టు విడవరా. ఒట్టు రట్టు మట్టు పరచే పట్టు కొట్టు తిట్టేదేమో, తిట్టతనమో చుట్టూ తిరుగుతూ పట్టు పట్టక తరమాలిపై ఏలనీకిది మేలు కాదురా, దూదే కుల సిద్ధ జాలినిపై మాకు లేదురా. మహాత్ములారా, భావమందో మిమ్మే నమ్మితే గోవిందాచార్య జీవ భావము మిమ్మే జిమ్మితే దేవతావత కరుణాదాసి సావధానము నామించే దేవతావత కరుణాదాసి సావధానము నామించే నీవు లేని యుక్తి భావము భావమును త్రోవజూతురే ఇట్టులా చలవియా న్యాయమా గోవిందాచార్య పట్టునట్టే పట్టు వేదన. ఒరే మూర్ఖ, నీతి చూడ జాతి కాదురా, ఇరునైనా బేటు వదులుట జాతి కాదురా. బేటువేమో తెలియరాదు ఒక భవిష్యత్తులోనేమో, బేటువేమో తెలియరాదు భూత భవిష్యత్తులోనేమో, ప్రీతి లేదు ఎందు జాతినైనా చూడారా. ఏలనీకిది మేలు కాదురా, ఊరి కుల సిద్ధ జాలినిపై మాకు లేదురా. మహాత్ములారా, జాతిని తెలియని వాడనా పోతోలు రయ్య పట్టినట్టే పట్టు వేదన. పోతోలు రే వీరా గురుని చేతగానే తిరిగిపోతూ పోతోలు రే వీరా గురుని చేతగానే తిరిగిపోతూ కయ్యలు బంధువులు నీకు నాకు మెట్టుమయ్యా ఇట్టులా చలవియా న్యాయమా పోతోలు రయ్య పట్టినట్టే పట్టు వేదన. ఒరే నీచుడా, వెంటనే పొమ్ము. మహాత్ములారా, నీ కన్నులతో నిన్ను ఖండించుము. శాంతించము నాయన కుమారులారా, తండ్రి, ఈ శుద్ధుని కులహీనునని నిందించుంటిరి. కులము ఎట్లు పుట్టినదనగా బ్రహ్మముఖమున బ్రాహ్మణోత్తములను, బాహువుల యందు శత్రువులయను, ఊర్వల యందు వైశ్యులను, పాదముల యందు శూద్రులను పుట్టిరి. ఈ నామములు వృత్తి వలన వచ్చినవే కానీ బ్రహ్మ పుట్టించి పేరు పెట్టనూ లేదు. నాయన కుమారులారా, తండ్రి, మున్ను, వశిష్ఠ, వాల్మీకి, పరాశుర, దృశ్యశృంగ, గౌతమి ఇట్టి సుఖ సౌదకాదులెల్లరూ ఏ కులమును ఉద్భవించరు. వారు ఏ విధముగా తపోబలమును గావించినారో మీరు ఎరుంగనిది కాదు కదా. అది ఎట్లనగా దృశ్యశృంగుడు లేడి గర్భమును ఉద్భవించే అతని సత్కులం ఏమి? సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు వాయుభక్షణుడై మృత్యువు గురించి తపస్సు చేసిన మహాతపస్శాలి. అట్టి గాదినందనుడు దర్భయందు జన్మించే అతని సత్కులం ఏమి? వాల్మీకి బోయింట పుట్టే, అగస్త్యుడు కలిశమునందు పుట్టే, నారదుడు సాకలవాణి ఇంట పుట్టే, వశిష్ఠుడు ఊర్వశికి పుట్టే,
నాయన గోవిందయాచార్య, నాయన పోతులూరయాచార్య, తండ్రి ఇట్టి వారందరూ సర్వ వేద వేదాంగ వేదాంతములకు అధిపతులై ఉన్నారురా. ఈ సిద్ధుడు మాటి మాటికి ఈ సిద్ధుని కులహీనులను నిందించుట తగదు నాయన. చెప్పుతుండగా ఎవరు వినకూడదు నాయన. ఇక నుంచి ఈ సిద్ధుని మీ సోదరునిగా చూసుకుని నాయనులారా. అగ్రజ పోదు రమ్మో. నాయన సిద్ధ, మహాత్మా. నాకు పూజక వేలైనది, పోవుదమ రమ్ము నాయన. అలాగే మహాత్మా. अरे बेटा खांगा रे अरे बेटा अरे आओ जा आओ 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 నిధి కోసం తిరిగి తిరిగి నాది పడిపోయారు. మీరేమైనా చూశారు మహారాజ్? అరే మీరేమైనా చూశారు మహారాజ్? మీరు అంత చూసి ఉంటే సరే నాకే చెప్పండి మహారాజ్. నాకు చెప్పమంటున్నావా? అరే చూచారా अरे चोचारा महाराज माँ चिद्दन के चोचारा महाराज अरे हेल्लाड़ के महाराज माँ चित्तूर के हेल्लाड़ महाराज अरे पोयिंदे महाराज सूचंडो చెప్పండి మహారాజు మీకు సలాం చేస్తాను మహారాజ్ మీకు సలాం మహారాజ్
తిరిగి తిరిగి నా కాలికి పట్టిందిరా, బాగా పడేసింది నా కాలికి. అరే కొడుకు చాడ తెలియకనే ఒడే జడే తిరిగే తిరిగే. చూగను బనగను పల్లె, బనగను పల్లె. అరే బాబీ రెడ్డి బిడ్డలకు తెలిపి జాడ తెలియకనే వడే జడే తిరిగే తిరిగే. కర్నూలు కాజీపేట కమ్ కమ్ కిను కలిసే తిరిగే. కర్నూలు కాజీపేట కమ్ కమ్ కిను కలిసే తిరిగే. చూగను బనగను పల్లె, చూగను బనగను పల్లె. అరే బాబీ రెడ్డి బిడ్డలకు తిరిగి కొడుకు జాడ తెలియకనే వడే జడే నిధి కోసం నందికొండ, కొట్టప్పకొండ, అటే గోళ్ళకొండ, అడే కొండలకి మద్దతు దిగానారా. ఎక్కడ నిధి అడ కనిపించలేదురా. తిరిగి అనేది నా కాలికి పట్టిందిరా. కొంచెం విశ్రాంతి తీసుకుంటారా, కాలికి కొంచెం నొప్పి పట్టిందిరా. కొంచెం విశ్రాంతి తీసుకొని పనుకుంటారా. నడి రోడ్లకు అందరికాలం కరుస్తున్నావు, ఏదో కొడుకు చూడమంటున్నావు, నాకమంటున్నావు, చెప్పమంటున్నావు. తలకొని ఇటు పోవాలి, ఇటు బురదండి, ఇటు మొడకంపందండి. ఇట ఏదో కాలు పైకిస్తున్నావు, ఏదో అంత పెడతరంగా ఉంది. ఇది బాగానే ఉంది, ఇది తలకొని ఇటు పోవాలి. పద్ధతిగా మాట్లాడి ఇక్కడికి రా. కాలికి పడేసింది. అరే నాది కొంచెం కాలికి పట్టింది, నువ్వు నాకు కొంచెం పైకి లేపినావు. ఇక్కడ వచ్చే వరకు కొంచెం నమస్కారం చేసుకుంటా. చేసుకోయ్యా. అరే చెట్టు చెమ్మరానికి, అరే దుమ్ము దుమ్మరానికి, అరే అమ్మలకి అక్కలకి, అరే అయ్యలకి అన్నలకి, అందరికి నిద్రపోయి నిల్చున్న వారికి నాది ఎత్తి మీదకు నమస్కారం పెడుతున్నా. అంటే ఎట్లా పెడతారన్నమాట నమస్కారాలు? అది అందరికి ఎత్తి పెట్టావా? ఎత్తి పెడతారా? ఎత్తి పెట్టా. ఏమని పద్ధతిగా మాట్లాడండి నవాబు గారు. ఎత్తి పెట్టడం ఏమిటి? నమస్కారం అయ్యా. నమస్కారం. సరే కానీ నవాబు గారు, అసలు నీది ఏ ఊరు, నీ పేరేమిటి, నీకు ఎంతమంది పిల్లండి? నాది లేదు. ఏంది నీది? కడుపు జిల్లా. కడుపు కాదండి, కడప జిల్లా. కడప జిల్లా అదేవయ్యా, కడప జిల్లా. దానికి కొంచెం పక్కన ఉంది చూడవా, నిధి మిడికాలం. నాకు మిడికాలమా? ఏమండి వింటున్నారా? నాకు మిడిమాల కాదండి, అది ముడుమాల అనే గ్రామం. అవు మళ్ళా నేను చెప్పలేదు. ముడిమల గ్రామం, ముడిమాల గ్రామానికి, ముడిమల గ్రామానికి నీది ముడిమాల గ్రామం అంటారు. అవు మళ్ళా నాది పేరు పీరు సాహిబు. ఓహో, నీ పేరు పీరు సాహిబు. అవు మళ్ళా నాది పేరు పీరు సాహిబు. తర్వాత అక్కడి నుంచి నాది కొడుకు పోయినాడు. కనబడతాడండి, ఏడబాకండి. నవాబు గారు, నీ పిల్లవాడు ఎలాగుంటాడండి? ఏంది భయ్యా? నీ పిల్లవాడు ఎలాగుంటాడు? సగానికి నా పెళ్ళానికి ఉంటాడు భయ్యా. సగానికి నీ పెళ్ళానికి ఉంటాడు, సగానికి నాకు ఉంటాడు భయ్యా.
అంటే ఇద్దరు మగాలు కలిపి పుట్టాడు అన్నమాట. ఏమనుకున్నా బొసడికే నాది ముఖం కదా నా పిల్ల ముఖం కదా మధ్య నీ ముఖం వస్తే బొసడికి ఏం ముఖం అయింది ఏమని అంటున్నారని బోసిడికి అంటున్నావు, ఎట్టబడితే మాట్లాడుతున్నావు. ఏందండి ఊరి పేరు అడగమంటున్నావు, చెప్పమంటున్నావు. ఏందండి చెప్పండి. నాది కొడుకు కోసం తప్పిపోయి నేను ఎత్తుకుంటామన్నా మహారాజ్. ఓహోహో అదే సంగతి. అవును మళ్ళా మీ పిల్లవాడ కోసం ఎన్ని రోజులు ఎన్ని రోజుల క్రితం ఏంటండి? వాడు పోయి 3 మాసాలు 3 మాసాలైంది మహారాజ్. 3 మాసాలు అయింది. అవు మళ్ళా నా పిల్లలు పోయి 6 మాసాలైంది మహారాజ్. నీ పెళ్ళం పోయి 6 మాసాలు. అవు మళ్ళా నీ ఎదసాగా 9 మాసాలైంది మహారాజ్. నువ్వు ఎత్తడం సాగడం 9. అవు 9 మాసాలు. అవు అప్పుడు ఎన్ని వెళ్ళండి? మా పిల్లం నా కొడుకు పోయి 3 మాసాలైందా. వాడు వాడు కొడుకు కోసం నా పిల్లం పోయి రేత్రికి పొగ్గులు ఎక్కేసుకోవా. రేత్రి పొగులు లెక్కేసుకోవాలా? అవు చెప్పండి. 6 మాసాలైందా. వాడి కోసం వీడి కోసం వెతికేసరికి నాకు 9 మాసాలైంది. 9 మాసాలు అయింది. అవు అంటే నీ పిల్లవాడు పోయి నెల 15 రోజుల క్రితం పోయాడు అన్నమాట. అవు సరేనండి. మరి మీ పిల్లవాడు కోసం ఎక్కడెక్కడ తిరిగారండి? దానికి లేదు. దానికి అరే దానికి ఏందండి? అరే దానికి లేదు భయ్యా. ఇటు ఇటు పక్క ఏందో నాకు తెలియదండి. బాబగారు అటు పక్క ఏముంటుందండి? దానికి లేదు చూడబోయా. పక్కన కింద తుసుకొని పోతుంటుందా? చూసుకో. ఇదేందండి తుసుకేందండి? పైన బుసుకొని పోతుంటాయా? ఎవడో ఇది రకరకాలు చెప్తాడు. కింద తుసుకు అంటే పైన పుసుకు అంటే పక్కన పెద్ద దెబ్బ, దాని పక్కన పెద్ద దెబ్బ, దాని మీద మీ అమ్మ. ఎవడు పద్ధతిగా మాట్లాడు. ఏదో చెప్తుంటే నువ్వేంది రెచ్చిపోతున్నావు? మా అమ్మ అంటున్నావేందండి? అదేమయ్యా దాని పక్కన మీ అమ్మ లేదు పెద్ద కత్తి పెట్టి పట్ల. నవాబు గారు ఇది కీళ్ళ దెబ్బలాగా ఉందండి. నవాబు గారు గట్టి కొడతావు. బ్యానర్స్ లో పిల్లకలు దడుచుకుంటారు సాయిబు. దాని మీద పెద్ద మీ అమ్మ లేదా మీ అమ్మ పెద్ద కత్తి వాడు చూడవయ్యా. అది బెదవాడ కనకదుర్గమ్మండి. గిచ్చిగాడు కదండి బెదవాడండి. అవు మళ్ళా బెజవాడికి నేను పోయినా దాని మీ అమ్మ లేదు అక్కడ. వెనకదుర్గమ్మ కనకదుర్గమ్మ నేను చెప్పింది అది. వెనకదుర్గమ్మ నేను బాగా కడిగిన. ఏది వెనకదుర్గమ్మని కడిగావు? బాగా కడిగిన. ఏమండి అంటున్నారండి? వీళ్ళు నవాబులు మన హిందువులను చూడి ఏ విధంగా ఎత్తేసేస్తున్నారు. పద్ధతిగా మాట్లాడండి. కనకదుర్గమ్మ అవు మళ్ళా నేను చెప్పినది కనకదుర్గమ్మకి బాగా కడిగిన. అడిగావు? బాగా అడిగిన. ఆడికి లేదు. చెప్పండి. టికెట్కి పెట్టి టికెట్ పెట్టి నాకుతారు. అయ్యా నాకు కదవయ్యా, నాకు టికెట్ పెట్టి. అంటే నువ్వు టికెట్ పెట్టావన్నమాట? అవు నాకు కాదు, నాకు టికెట్ పెట్టి. అవునండి. దానికి లేదు దక్షిణ. దక్షిణ ఏముందండి? అరే కొండ మీద కొండ మీ అబ్బా కొట్టనాడు చూడవయ్యా. కొండ ఏమిటండి? వాడికి లేదు. వాడా? ఇటు ఒక నామం, ఇటుకి ఒక నామం, మధ్యలో ఎర్ర పక్క పోతుంది చూడవయ్యా. ఓహో ఇటు ఒక నామం అటు ఒక నామం, మధ్య నామం అనేది తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. అవు మళ్ళీ అయితే గిజిగాడికి గిజిగాడ ఎంకు ఒకరు పద్ధతిగా మాట్లాడి ఎంకు పెంకు వెంకటేశ్వర స్వామి అండి. నీకెందుకు కోపం వస్తుందయా? అంటే మా దేవుడు అంటే మా కోపం రాదు. అదే వాడు నాకు బావా. మీ బావా? అవు అవును. సాయిబులకు కూడా బావ వేయడు అనమాట ఈయన. వాడు నేను వాడికి బామర్తి. నువ్వు బావ వాడి కింద పడితే నేను మీద పడతా, వాడి మీద పడితే కింద పడతా. మరి నీకెందుకు పోసాడికే? పద్ధతిగా మాట్లాడి బోసడి అంతా రకరకాలుగా మాట్లాడతావు. బోసడి గురించి ఏమనుకున్నా? ఏమండి? గ్రామ ప్రెసిడెంట్. బాబు మంచి పేరే ఉంది. సరే తర్వాత అండి గ్రామ ప్రెసిడెంట్. తర్వాత అండి
తిరుపతికి తీర్థతిలా ఉన్నారు, ఎగతిరుపతి కూడా పోయిరండి. వాడికే లేదు, ఆ, నా చెల్లి లేదు, మీ చెల్లు. బీబీ నాంచారి. ఓహో, మీ చెల్లులు బీబీ నాంచారు. అవు మళ్ళా అరే అన్న చెప్పు. గాలి ఆడట్లేదు, కొంచెం బయట పడుకుంటా అని చెప్పింది. బయట ఆ, అరే చెల్లి నాకు చలి పుడతా ఉందని చెప్పి ఇంట్లో పోయి పనుకున్నా. పనుకున్నా. వాడికి వచ్చి గడి పెట్టి నాది చెల్లిని తీసుకుపోయినాడు భయ. ఓ, ఈయనకి గడి పెట్టి ఆయన చెల్లిని తీసుకుని పోయాడ. వాడు కొండ మీద కూర్చొని కులుకుతూ ఉన్నాడు భయ. ఓహో, అదే సంగతి. వాడి కిందకి రావాలి, ఆ. వాడికి తొగలకి చేస్తా. ఓహో, ఈ మహమ్మదీ దెబ్బ కోసం ఆయన ఏడాల్సిన వాడు 7 కొండల మీద కూర్చుంటే ఏమయ్యా నాకు, ఆహా, వాడి కిందకి రావాలి, ఆ, అప్పుడు చూసుకుంటా వాడి సంగతి. అప్పుడు చూసుకుంటావు. వాడి కిందకి రాడు, నేను పైకి పోను. ఒకవేళ మర్చిపోయి కిందకు తీయేస్తాయి, నేను పక్క పోతావా? అది వాళ్ళు మహా తెలివిగలిగిన వాళ్ళు. సరేనండి. ఆ తర్వాత ఇంకేడండి? దానికి లేదు, కొంచెం పక్కన, దాని పక్కన ఏముందండి? ఊరి పేరు కొంచెం పన్నెండు పక్క లేదు భయ్యా. పర్ల పక్కన ఊరి పేరు. అరే కాంటి వారికి లేదు, కావిటి వాళ్ళకి. సుబ్బారావు భయ్యా. ఎడ సుబ్బారావు ఉన్నాడు కావిటి. ఆయన కొత్త పడేసి లావునా, ఆయనకి ఎంతలా ఉంటుంది? పొడుగునా, ఎంత పొడుగు. కుమ్మి కొంచెం పాస్తుంటాడా? ఏమండి? నల్లగా నల్లగా కావిటి వాళ్ళకి అంట ఇంత పొడుగు అంట, ఇంత లాగు. సుబ్బారావు కూడా ఉంది. సుబ్బారావు కూడా ఉంటుందా? ఇందాక చూసినా సుబ్బారావు కూడా ఉంటుంది అన్నమాట. ఉంది, ఇందాక చూసినా. ఆహా, సరే. అది ఏంటండి మాకు అర్థం కాలేదండి. ఆడ మనిషి తీసుకుని కుమ్మి కొలిసి వస్తున్నాడు. ఆడ మనిషి తీసుకుపోయి కుమ్మి కొలిసి వస్తున్నాడు. ఆడ మనిషి వెళ్తే కుమ్ము కట్టి. అరే దానికి లేదు భయ. ఏందండి అది అర్థం కాలేదు సాయిబు. ఇంత లావని ఇంత పొడుగుని చూడవా నల్లగా. ఓహో, అది మానిక అంటారు సాయిబు. అవు మళ్ళా అద్దె మానిక. మానికి. అవు దానికి సగానికి చేయబోయా. తవ్వండి. ఏమై ఉడత మొక్కం, ఇంకా దానికి సగానికి చేయి. చాలా. ఇంకా సగానికి చేయబోయా. దాంట్లో సగం అరసాల. ఏ మొక్కం అనేది, దాంట్లో సగం అరసాల. ఇంకా సగానికి చేయబోయా. దాని కూడా సగం చంపించాడు. దానికి సగానికి చేయబోయా. దాంట్లో సగం గిద్దేనండి. గుద్దల ఊరి అయిందండి. అసభ్యంగా మాట్లాడుతాం. గుద్దల ఊరి అయిందండి. గిద్దల ఊరండి. అవు మళ్ళా నేను చెప్పింది అదే కదా. ఎటైనా తిప్పేస్తుంటావు. ఎట్లయినా ఉంటారు కానీ చెప్పండి. దానికే లేదు, గిద్దలూరికి పోయినా. గిద్దలూరికి వెళ్ళావు. ఆడ ఎదిగినా మహారాజ్. అక్కడక్కడ కనపడతా. సరేనండి, ఆడబాకి కనపడతాడండి. అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఆడికి టికెట్ పెట్టుకే నాకే. దానికి లేదు. దానికి ఏందండి? నెల్లూరుకి. మళ్ళీ నెల్లూరుకు ఎందుకు పోయామండి? నెల్లూరుకి వచ్చిన ఆడికే ఉందవయ్యా 4 చక్రాలతో ఒక పుష్కు. పుష్కు. అవు మళ్ళా పుష్కేందండి? కానీ పుష్కేందండి మాకు అర్థం కాలేదండి. అయ్యో బస్సు భయా. బస్సు. అవు మళ్ళా చెప్పు. అక్కడి నుంచి నేరుగా వచ్చి నా కాలికి వచ్చేసా. కాలికి వచ్చేసిన. కాలుకి వచ్చిందండి. నీకు జబ్బు వచ్చి ఉంటుంది. కాలుకి రావడం అనేది కావాలి. అదే మరి నేను చెప్పింది కావాలి. కావలో చేశాడు. కావాలి చేసిన. మరి అక్కడి నుంచి ఆడికే లేదు. కొంచెం ఆడికే అడిగిన. అరే తుమ్మలకి పెంటలకి బస్ స్టాండ్ ఉందా పోవా అని చెప్పన్నారు. తుమ్మలపేట బస్ స్టాండ్. తుమ్మలపేట కాదు, తుమ్మలకి పెంటలకి బస్ స్టాండ్. తుమ్మలకి పెంటలకి. అది ఒక రకంగా ఉండదు అన్నమాట. చెప్పండి. ఆడికి వచ్చిన. వచ్చేసాడు. ఆడ 3 చక్రాలతో ఒకటి ఉందావయ్యా. 3 చక్రాల బండి ఉంది. అవు దానికి ఏమంటారు భయ్యా? ఆటో అంటారండి. ఆటోనా ఆటోనా? ఆటో కదండి, ఆటో. ఆటోనా? ఆవుకు మళ్ళీ ఆటోకి ఎక్కిన. దానికి లేదు. దానికి కొంచెం అవతల తిని అంచుని దిగినావయ్యా. అవదాలు తిని అంచుందిగా. అవు ఏమి ఇటు తగ్గకూడదు. అరే అది ఎక్కదామని చూసినావయ్యా. దాని పక్కన లేదు, కొంచెం బ్యాండీ షాప్ ఉంది. బ్యాండీ షాప్. అక్కడ ఎత్తికినా. అవునులే, మీరు దానికైతే భలే ఆశపడతా వెళ్తారులే. అక్కడ ఎత్తికిన, అక్కడ లేదు. ఆ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి కొందిని క్వశ్చన్ దిగిన. కొస దిగావు. అవు ఇటు వెళ్తున్నావు, మరి ఇటు వెళ్తున్నావు దేనికేందండి? అదే దారి కదండి భయ్యా. సరే చెప్పండి. అటు నుంచి ఇటు ఇచ్చారనమాట. అవు ఆ నుంచి మళ్ళీ మణిగిరి మధ్యలోకి పోయినా. ఆడికి మణిగిరి మధ్యలోకి. మనకి మన మధ్యలోకి వెళ్ళా. అవు అంత బాగా బాగలేదు కానీ చెప్పు. చెప్పు కానీ.
ఆ నుంచి కొండగారిపాలు కొసుకొచ్చిన మళ్ళీ కొండగారి పలికి వచ్చేసావు అవు ఆ, ఆడికి వచ్చేలేకి వాడికి లేదు. వాడికి ఎవరు? వాడు పెద్ద గౌడు ఒకడు ఉన్నాడు చూడబాయ. పెద్ద గౌడు. అవు వాడి పేరు నాకు రావు. ఆడికి వాడు బాగా అడిగిన ఆయన బాగా కడిగా. అరే అక్కడ మొదలవారి పాలనలో వీరభద్రులు వీరబ్రహ్మచారి నాటకం ఆడుతున్నారు. వీరబ్రహ్మంగారు నాటకం ఆడుతున్నారు. అక్కడ పోయి ఎత్తుకోవా నిధి కొడుకు ఉంటాడని చెప్పినారు భయ. అందువల్ల అందువల్ల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చావు. అవు ఓహో, మార్ల వారి పాలనకి వినాశక సందర్భంగా అక్కడికి వచ్చారు. అవు మళ్ళా సరే బాబు గారు, అవు కొడి దిగుల్లో ఉన్నట్టు ఏదన్నా నాస్తాను చేసావు లేదండి? ఓ బాగా తిన్నా. తిన్నావా? అవు పుష్పలమ్మ కాడ బాగా తినొచ్చా. ఓహో, అక్కడికి పోయి తినొచ్చారా? ఎక్కడ హోటల్ కూడా లేదా? ఇక్కడ లేదు మహారాజ్. సరే, ఏం తిన్నారండి? 15 పూరి తాగేసిన. 15 పూరి తాగేసావు. 15 మిడ్లీ మింగేసిన. అది కొడుకు దిగులో ఉండి. అవు లీటర్ నీళ్ళు నవ్వులేసిన. లీటర్ నీళ్ళు నవ్వులేసిన. లీటర్ నీళ్లు నవ్వులేసావు. నవ్వులేసా. తమాషా చెబుతాను సరిపో, కొడుకు దిగుల్లో ఉండే. సరే కానీ అరే తిన్నా కాడి నుంచి గుంటకి ఇంటికి నా పని అయిపోయింది ఆడికి వెళ్ళయ్యా. గుంటకి ఏడికి. ఓహో, గుంట కాడి నుంచి చెరువుకి రోడ్డుకి వచ్చేస్తున్నావు. అవు మళ్ళా తర్వాత మొత్తానికి పోయింది పోయా. మొత్తానికి వెళ్ళిపోయింది. అవు ఏముంటది, కొడుకు దిగుల్లో ఉండవాడివి కాస్త కొస్త తినకూడదు. ఏడు తింటావా? పట్టి పట్టిన లాగిస్తే లాగిచ్చేసాను భయ. అటో ఇటో బాగోదండి. అవు మళ్ళా సరే, మీరు నవాబు గారు మీరు వ్యాపారం చేశారండి? అరే మా ఒంటి మీద అద్దరం ఉండలేకుండా మేము బయటికి పోము. మా సాయిబులు అన్న వాళ్ళు ఎవరు కూడా వ్యాపారం చేయకుండా ఎదిగిపోరు భయ. మీ నవాబులు చేయని వ్యాపారం ఏది లేదండి. ప్రపంచం అంతా ఏదో వ్యాపారం చేస్తారు మా నవాబులు. అవును, చేస్తారండి. మీరు ఏదైనా దేనికైనా అవు మళ్ళా ఏం వ్యాపారం చేశారండి? జాకెట్లు వ్యాపారం చేసిన. జాకెట్లు శుభం అంటే జాకెట్లు వ్యాపారం చేశారు. అవు మళ్ళా దాంట్లో ఏమైనా ఆదాయం ఉందా? దానికి కొంచెం లోపలికి పోయింది మరి లోపలికి పోయింది. లోపలికి పోయింది. మరి శుభం అంటే వ్యాపారం చేయడం, జాకెట్ వ్యాపారం లోపలికి పోయింది. లోపలికి పోయింది మరి. లోపలికి ఏందండి? ఆయన లాస్ట్కి వచ్చింది. లాస్ట్ వచ్చింది. అవు అర్థం కాలేదు సార్. మా తర్వాత ఇంకేమైనా వ్యాపారం చేశారండి? చేసిన మహారాజ్. ఏం వ్యాపారం చేశారండి? ఇటు లంగాలకి ఇటు లుంగీలకి బాబు వ్యాపారం చేసిన మహారాజ్. లంగాలు లింకీలు వ్యాపారం చేశారు. లంగాలు లుంగీలు పోయా. దాంట్లో ఏమైనా ఆదాయం ఉందా సాయిబు? లంగాల కాస్త పోయింది మారు. లుంగీలు కాస్త కొంచెం అట్ట లేచింది మహారాజ్. అట్లేసింది. అట్లేసింది మహారాజ్. ఏమడు ఈ చాలా ఇరుటుగా ఉంది కదా. అట్లేసింది ఏంది? ఒక పద్ధతిగా మాట్లాడండి. నేను చెప్పేది ఏంది, లుంగిలో కాస్త లాస్ ఆదాయం వచ్చింది భయ. ఆదాయం వచ్చింది. అది కాస్త పోయి లంగాల పడిపోయింది భయ. అంటే దీంట్లో వచ్చిన ఆదాయం దాంట్లోకి వెళ్ళిపోయింది. అవు మళ్ళా లుంగిలో వచ్చిన వ్యాపారి కాస్త లంగాల పడిపోయింది. వారివండి చమత్కారంగా మాట్లాడుతున్నారు. కానీ నవాబు గారు ఇంకేదైనా వ్యాపారం చేశారండి? ఏమనుకున్నా అయ్యలే పాత కోట్లకి వ్యాపారం చేసిన తొతకుని బతుకు పాత కోట్ల అక్కడికి వచ్చేసింది. దాంట్లో ఏమనుకుంటున్నా దాంట్లో ఏమైనా ఆదాయం ఉందా సాయిబు? దాంట్లో మిగిలింది భయా, మస్తుగా మిగిలింది. ఇదే బాగుంది. ఎంత అండి? 2 కోట్లకి మిగిలింది. ఏదో బ్రహ్మంగా నాటకం వేస్తారు వాళ్ళు. డబ్బుల్లోకి ఏదో చాలా అనుకోవడానికి వచ్చింది. సర్దకూడదు. ఏ ముఖం అయినది? దిబ్బ ముఖం వేసుకొని చూడండి అట్లా మాట్లాడుతున్నానండి. 2 కోట్లకి ఏమనుకున్నా? ఏంటండి 2 కోట్లు అండి? నేను డబ్బులు నాది 1 కోట. ఇది అవు దాంట్లో బాగున్నాయి. నా పిల్లలకి 1 కోటు. ఈ 2 కోట్లు మిగిలినమాట మీకు. అవు పాత కోటలో కోట్లు అంటే నేను డబ్బులు అనుకున్నాలేండి సాయిబు. భలే మంచి రామంటాడండి. నాయి మహారాజ్. కృష్ణ అంటాడా? నాయి మహారాజ్. ఇంకేమంటాడండి? వాడికి లేదు. పొద్దున్నే వస్తాడు చూడు, పేద బండి చక్రం లాగా పొద్దు పైకి లేస్తా ఉంటే మా వాడికి కొంచెం లేస్తా ఉంటది మహారాజ్. ఏది ఆయన పైకి వస్తా ఉండి మీ వాడికి లేస్తా ఉంటది. పొద్దునే వాడికి బ్రహ్మయ్య అంటే పడి చేస్తాడు మహారాజ్. అదే సంగతి. అవు ఎక్కడో ఎన్నానండి. కన్యమల్లయ్య పాలెలో ఉన్నాడు, పోయి చూడు. ఏంది భయ? కన్యమల్లయ్య పాలెలో ఉన్నాడు చూడు. కందులకి మెలికలకి బాబు పాలెం
కందులు మెలకలు పాలెం అవి కాదండి, కన్యమలయ పాలెం. కందే మలయపాలెం అట్లా చెప్తారు పో. అక్కడ ఉంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడు భయ? బ్రహ్మంగారి పాదసేవ చేస్తుంటాడు. ఏంది భయ? బ్రహ్మంగారి పాదసేవ చేస్తుంటాడు. బ్రహ్మం గారికి ఏమన్నా కాళ్ళు పోయినా భయ? కాళ్ళు పోలేదండి, ఆయన కాళ్ళు పోతే నీ కాళ్ళు నా కాళ్ళు అందరికి పోతాయండి. అవి ఏం చేస్తున్నాడు భయ? పాదసేవ అంటే శుశ్రూష. అవు మళ్ళీ అక్కడ చెప్పాలి నాకు. ఆహా శుశ్రూష చేస్తున్నా చెప్పాలి. ఆహా నువ్వు చెప్పకుండా పాదసేవ చేస్తున్నాడు అంటే కాలు పోయినా కదా ఇది అర్థం. ఆహా పాద చేస్తున్నానండి అదే శుశ్రూష. అది కొడుకు సంగతి చెప్తున్నా. నాదే కొడుకు సంగతి చెప్పినావు. నీది కడుపుకి మంచి పుండు పడుతుంది పోవయా. ఏమయ్యా పొద్దు నుంచి చెప్తున్నా ఏం మాట్లాడండి, కడుపు పుండు పెట్టిందండి. పుణ్యం పుడుతుంది పోవయా అని చెప్పిన. పుణ్యం అన్నమాట. ఎటైనా చెప్తున్నారండి మీరు. అరే నాదే కొడుకు సంగతి చెప్పినావు, నీది మాట మర్చిపోను. పోయిరా పోయిరా. సరే వస్తా. అజయ్